ఇవ్వాలనేది ఒక్క రోజు కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గాలి వినోద్ గారు చాలా ఆరోపణలు చేశారు మీ సీఎం మీద రేవంత్ రెడ్డి మీద చాలా కామెంట్ చేశారు మన సీఎం మీద. ఎవరు సార్? గాలి వినోద్ కుమార్ గారు ఏదో అన్నారు, చెప్పండి. ఇంతకుముందు రకరకాలు మాట్లాడుతుంది, మీకు తెలుసు వివాదాలు. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వాల్సిన ఎంపీ సీట్లు ఇవ్వలే, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలే, కార్పొరేషన్ చైర్మన్ సీట్లు ఇవ్వలే, పార్టీ పరంగా ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, చివరికి ఉపరాష్ట్రపతి ఓడిపోయి ఉపరాష్ట్రపతి అవకాశం కూడా ఒక మా జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళకి కనీసం ఓడిపోయేది కూడా ఇవ్వలేదు అంటున్నా నేను. గెలిచే పక్కన పెట్టండి, గెలిచే ఎంపీలు ఇవ్వలే, ఎమ్మెల్యేలు ఇవ్వలే, గెలిచే కార్పొరేషన్ ఇవ్వలేదు, చేతిలో ఉన్న పనులు ఏమీ ఇవ్వలేదు. మరి న్యాయవ్యవస్థ మీద పెట్టేసి బీజేపీ మీద పెట్టేస్తే మీరు ఇలా ఏమైనా లాభం చేసినట్ట వీళ్ళకి వర్గాలకు? నేను ఒకటే సమాధానం చెప్తున్నా సార్. 81% బీసీలకు డీసీసీ లో అవకాశం కల్పించారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఊడికం చేయడానికి, రెడ్లకు ఊడికం చేసి వాళ్ళ పదవులు చెప్పడానికి, వాళ్ళ ముఖ్యమంత్రి చేయడానికి. బీసీ మా డిప్యూటీ సీఎం గా ఎస్సీ ఉన్నాడు, ఆ కర్ణాటక రాష్ట్రంలో బీసీ ఉన్నాడు, సిద్ధరామయ్య గారు సామాజిక ముఖ్యమంత్రి ఉన్నారు, ఖర్గే గారు తమ్ముడు చరణ్ ఇవాళ డిసిసి ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్లుగా పెద్ద హేమీలు పనిచేసిండ్రు. ఎవరెవరు? మీరు డి శ్రీనివాస్ గారు పనిచేసిండ్రు, వి హనుమంతరావు గారు పనిచేసిండ్రు, తర్వాత పోతే ఆయన పేరు పొన్న లక్ష్మయ్య గారు పనిచేసిండ్రు, ఇప్పుడు మహేష్ కుమార్ గారు పనిచేస్తున్నారు. వీరంతా ముఖ్యమంత్రి ఎవరు చేసిండ్రు? రెడ్డిని చేసిండ్రు. వాళ్ళు అయినరా? పాపం అంత త్యాగం చేసిన బీసీలు ముఖ్యమంత్రులు అయినరా? తమి కాలేదు కదా. ఇవాళ ఈ డిసిసి పేరు మీద రెడ్లను, అగ్రవర్ణాలను ముఖ్యమంత్రి చేయడానికో, లేకపోతే వాళ్ళని మంత్రులు చేయడానికో, ఎమ్మెల్యే చేయడానికో, ఎంపీలు చేయడానికి ఎలా మనం చేయాలి? ఇక మనమే ఉడిగం చేయాలా వాళ్ళకి? ఇక మాకు 85% ఇచ్చేదాన్ని ఉడిగం చేసుకుంటూ కూర్చోవాలా? రాజ్యం చేద్దాం. ఎక్కడండి కర్ణాటక మంచిదే, కర్ణాటక సంతోషం, సంతోషమే. తెలంగాణలో కదా బీసీ 42% హామీ ఇచ్చింది, ఇక్కడ కూడా ఇచ్చారు కదా. చెప్తున్నాం కదా సార్, అదే చెప్తున్నాం. రాజ్యసభ 2 వస్తే ఒక బీసీకి ఇచ్చారు, 4 కౌన్సిల్లో ఎమ్మెల్సీలు వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు 2, ఎస్సీ ఎస్టీలు 2 ఉన్నారు. సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఉండే విధంగా ఖచ్చితంగా ప్రయత్నంలో ఎక్కడ లోపం లేకుండా ముందుకు పోయే ప్రయత్నంలో ముందుకు పోతున్నారు సార్. ఒకేసారి మార్పు రాదు కదా సార్, కొంత సమయం పడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీరు చూసిరు, మనం అనుకున్నట్టే తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం జరుగుతున్న పరిస్థితి అదే కనపడ్డది. మనం చూసాం కదా, ఆ రోజు అనుకున్నది ఆ రోజు మనకు అర్థం కాలే, ఈ రోజు అర్థమైంది. తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లుంది, అనేది మనకు అర్థమైంది. కాబట్టి అంటే ఒకే రోజు కాంగ్రెస్ పార్టీగా అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతూ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ లో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ముందు పోయే ప్రయత్నంలో, ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా చేసి బీసీ రిజర్వేషన్లు పెంచొచ్చు, ఇప్పటికైనా పెంచవచ్చు. కులగణన తోటి రిజర్వేషన్లు పొందుపరచవు, రాజ్యాంగం లేదు, అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఎంపారికల్ డాటా తీస్తారో, ఎందుకంటే బీసీ జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి కూడా పెరుగుతుంది. వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి గారు, గాలి వినోద్ కుమార్ గారు, చరణ్ కౌశిక్ గారు, జాజుల శ్రీనివాస్ గారు, చిరంజీవులు గారు, వి ప్రకాష్ గారు, శరత్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు చాలా మంది జాయిన్ అయ్యారు చర్చలో. మొత్తానికి 42% బీసీ రిజర్వేషన్లు అంటే అందులో సగం కూడా రాలే, 21% కూడా కాలే, 17% మాత్రమే వచ్చింది బీసీ రిజర్వేషను. బికాస్ రకరకాల కారణాలు, షెడ్యూల్ ఏరియాలో 100% ఎస్టీలకే ఇవ్వాల్సి ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెంలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రాలేదు. సో అట్లాగే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, ములుగు, మహబూబాద్ ఇటువంటి జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే బీసీ రిజర్వేషన్ వచ్చింది. మొత్తానికి ఎలక్షన్స్ అయితే December 11th, 14th, 17th ఉన్నాయి కాబట్టి కోర్టులు కూడా వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్ళినా జోక్యం చేసుకోవడం అయితే కష్టంగానే కనిపిస్తుంది. చూద్దాం మరి, హైకోర్టు దగ్గర కేసు ఉంది, ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఇదే విధంగా ఎన్నిక జరుగుతుందా, లేకపోతే బీసీ రిజర్వేషన్లో
పై ఆ పార్టీకి, ఎందుకంటే December 17 తర్వాత దాని గురించి ఆలోచిస్తారు కాబట్టి ఆ పార్టీకి హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుందా, ఏం జరుగుతుందో అయితే చూడాల్సింది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.